సార్ అతను మా మామగారు చేసినంత మాత్రాన్ని చంపేస్తారా? నేను ఈ అడగను. నాకు ఒక ఆడపిల్ల ఉంది, మా ఇంట్లోనే ఆడవాళ్ళు ఉన్నారు, నేను అలా అడగట్లేదు సార్. అతను పోయినా నాకు హ్యాపీయే. నేను జనాలు కొట్టినప్పుడే చచ్చిపోయాడని మేము వదిలేసాం సార్. మేము వెళ్ళి కొట్టకండి అని కూడా ఆపలేదు. మాతో కోర్టుకని చెప్పిన టయానికి మళ్ళీ చచ్చిపోయాడని ఉదయం మాకు ఎందుకు ఫోన్ చేశారన్నది మాకు తేలాలి. అది అసలు అది ఎలా జరిగిందన్నా తేలాలి, అంతే తప్ప అతను చచ్చిపోయాడనో దేనికనో కాదు సార్. మాకు అతనికి ఎలా జరిగింది అసలు ఆ టైంలో ఫోన్ చేసి సంతకాలు పెట్టించుకున్న టైంలో మనిషి చచ్చిపోయినప్పుడు మాకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు అనేదే మాకు కావాలి. అంతకు మించి మేము ఏమీ ఆశించట్లేదు సార్. ప్లస్ ఏంటంటే నా పిల్లల్ని, నా ఫ్యామిలీని ఎవరైతే ట్రోల్ చేశారో వాళ్ళ మీద మాత్రం యాక్షన్ తీసుకోకపోతే బాగోదు సార్. యాక్షన్ కంపల్సరీ పోలీసు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని వాళ్ళకి నేను మనవి చేసుకుంటున్నాను సార్. ఎందుకంటే నా పిల్లలు కానీ, నేను కానీ, మా అత్తగారు కానీ, నా ఆడపడుచు కానీ మేము తప్పు చేయలేదు. తప్పు చేసిన మీరు శిక్షించుకోవాలి. మేమేం చేసాం సార్? మేము మీ పిల్లలాగా మేము ఆడవాళ్ళమే కదా, మమ్మల్ని ఎందుకు లాగాలి? మీ పిల్లల కోసం మీరు బాధపడ్డారు, నేను తప్ప నేను అనట్లేదు. మరి మేము మా పొజిషన్లో ఉండి కూడా మీరు ఆలోచించాలి కదా. అంటే ట్రోల్స్ ఏ విధంగా చేశారు మిమ్మల్ని? ఎవరు చేశారు? మా ఫ్యామిలీ ఫోటో పెట్టడం, అందులో మా వారిని, మా మామగారిని, లేదంటే వాళ్ళని రౌండ్ అప్ చేసి పెట్టడం. అంటే ఏంటంటే ఇండైరెక్ట్గా ఒక ఫ్యామిలీని చూపించడం. ఇండైరెక్ట్గా ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకొని అక్కడ తప్పు చేసిన పర్సన్ని రౌండ్ అప్ చేసి ఇతని ఫ్యామిలీ ఇది అని ఇండైరెక్ట్గా చూపిస్తున్నారు సార్. డైరెక్ట్గా ఎవరో చూపించట్లేదు. అంటే అది అందరూ చూస్తారు కదా సార్. రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళాడు పలానా మనిషి అని మమ్మల్ని అంటారు కదండి. మగవాళ్ళు భరించారు, ఆడవాళ్ళు భరించలేదు సార్. అంటే ఆయన మేము కూడా ఇలా చేస్తున్నారా? అంటే పోలీసులు కూడా ఇది తప్పుగా ఎవరైనా ప్రచారం చేస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకుంటామని కూడా నిన్న నుంచి కూడా చెప్పుకొస్తున్నారు. ఇది పార్టీల ప్రమేయం కూడా లేదు, వ్యక్తిగతంగా ఎవరైనా సరే ట్రోల్ చేస్తే వాళ్ళపై చర్యలు కూడా తీసుకుంటాం వాళ్ళ నిన్న నుంచి కూడా చెప్తున్నారు. దీనికి సార్ ఒక విషయం సార్, ఆయన చేసిన తప్పుకి 40 సంవత్సరాలు అవని, 30 సంవత్సరాలు అయినా జైలు శిక్ష భరించే కన్నా ఒకవేళ అంటున్నారు కదా సంతోషం. ఎందుకంటే ఆయన 2 ఆడపిల్లలకి అన్నాడు. అది గమనించకుండా అతను అలా తప్పు పని చేశాడు కాబట్టి అతనికి చావే కరెక్ట్. ఎంతమంది అండి ఫ్యామిలీ? అతనికి ఎంతమంది అండి? నారాయణరావు ఏం చేస్తుండేవారు? అందరికి ఎంతమంది? ఆయన ఏం చేసేవారో నాకు తెలియదండి. నాకు మ్యారేజ్ అయ్యి ఒక 10 years అలా అవుతుంది. అంతకుముందు ఏం చేసేవారు అనేది వాళ్ళ విషయాలు నాకు తెలియదు కదా సార్. మరి మా వారు ఏంటంటే కొంతకాలం నుంచి ఆయన మాట్లాడలేదు. మా ఫ్యామిలీ ఎవరికి 2 పిల్లలు సార్, 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 అమ్మాయి, 1 బాబు చనిపోయాడు. మా వారు, మా ఆడపడుచుకి మేమే పెళ్ళిళ్ళు చేసుకున్నాం. అతను 1 రూపాయి పెట్టలేదు. ప్రతి విషయానికి కూడా మా దగ్గరే డబ్బులు అడిగి మా అత్తగారి దగ్గరే తీసుకోవడం జరిగింది. ఇంకా అలాంటప్పుడు ఎవరు పట్టించుకోకుండా వదిలేశారు సార్. అప్పుడు మరి అతన్ని శిక్షించాలి తప్ప మేమేం చేసాము? గుట్టుగా బ్రతికి వాళ్ళు మమ్మల్ని ఇంటికి లాగుతున్నాయి సార్ బయటికి. నేను ఒక ఇంటి దగ్గర నుంచి వచ్చిన ఆడపిల్లనే కదా, నా పరువు పోతే నా ఇంటి పరువు కూడా పోతుంది కదా నా అమ్మాళ్ళ ఇంటి దగ్గర. వాళ్ళు ఏం చేశారు సార్ అసలు? మీరు ఎక్కడ ఉంటారో ఆయన ఎక్కడ, మీ మామయ్య గారు ఎక్కడ ఉంటారు? మా 2 ఇల్లులు అక్కడే సార్. ఫ్రంట్ హౌస్లో వాళ్ళు ఉంటారు, కొండవరపేట సార్, బ్యాక్ సైడ్ మేము ఉంటాం సార్. కానీ వాళ్ళు తిండి వాళ్ళది, మాది మేము. అంటే ఉన్నారు సార్, మా అత్తయ్య గారు కూడా ఉన్నారు. ఆయన ఎవరిని చూసినది ఏమీ లేదు. నా నోరు లేని పిల్లలు కూడా ఏ రోజు మేము చూడమని కూడా మేము అడగం. నా భర్త నేను కష్టపడిన దాంతో మేము సర్దుకొని బ్రతుకుతాం సార్. ఏ రోజు అమ్మ ఇంటి దగ్గర కానీ అత్తింటి దగ్గర కానీ ఏ రోజు మేము ఇచ్చేయలేదు. పరిస్థితి వాళ్ళైతే అంటే ట్రోల్, అంటే కుటుంబం మొత్తాన్ని కూడా ట్రోల్ చేయడం సరైనది కదా అంటున్నారు. చెప్పండి, ఏమవుతారు మీరు? నారాయణ సార్ నేను ఇప్పుడు ఏం మాట్లాడదు చూడండి సార్. ఏమవుతారు? లేదు సార్, ఇప్పుడేం నేను మాట్లాడండి సార్. ఏమవుతారు మీ నాన్నగారా? నాన్నగారే సార్, కానీ నేను ఇప్పుడేం మాట్లాడండి సార్. దీనికోసం కుదండి సార్. ఇది కుటుంబ సభ్యులైతే అందరూ కూడా కన్నీరు మున్నీరుగా వెళ్ళిపిస్తున్నారు. వాస్తవానికి అయితే తప్పు చేస్తుంది ఒక వాస్తవమే, అతను శిక్షించాలి తప్ప కుటుంబం మొత్తాన్ని కూడా ఈ విధంగా ట్రోల్ చేయడం అనేది కూడా సరైనది కాదంటూ కూడా ఆమె అయితే చెప్పుకొస్తున్నారు. అలాగే నారాయణరావు ఎవరైతే ఉన్నారో అతనైతే ప్రధానంగా అతనైతే కొండవారిపేటలోనే ఉంటారు. అతనికైతే 2 పిల్లలు, 2 మగవాళ్ళు, 1 అమ్మాయి కూడా, అందులో 1 అబ్బాయి కూడా చనిపోయినట్టుగా. అలాగే మరొక అంటే వాళ్ళని ఈ ఘటన గమనాల నుంచి కూడా దూరంగా ఉన్నారు. కొడుకు కూడా దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనకు చూడొచ్చు మొత్తం వీళ్ళని ఇప్పుడైతే కుటుంబ సభ్యులు ఈ విధంగా చెప్తున్న నేపథ్యం వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పోలీసులు కూడా తరలిస్తున్నారు. అలాగే పక్కన పలు అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి పక్క కనబడుతుంది అనేక విధాలుగా. అలాగే ఏంటంటే మమ్మల్ని రాత్రి గారి సమయంలో 10:30 సమయంలో రావడం, వాళ్ళైతే వచ్చి ఈ విధంగా ఏదైతే సంతకాలు పెట్టించుకుని అది వెళ్ళారు రాత్రి గారి సమయంలో, అప్పుడే తను ఈ విధంగా చనిపోయాడని చెప్పొచ్చు కదా అని కూడా వాళ్ళైతే చెప్పుకొస్తున్నారు. కానీ
కానీ ఎందుకు మరి ఈ విధంగా ఆ పోలీసులు వ్యవహరించినటువంటి ఆ తీరుపై అయితే వాళ్ళైతే అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ అతను ఆ విధంగా అతను చేసిన తప్పుకి అతను శిక్షించడం సరైనదే అని కూడా అందరూ వాళ్ళ కూడా కుటుంబ సభ్యులు ఒప్పుకుంటారు. కానీ మేము చేయని తప్పుకి అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా ఫోటోలు పెట్టి రకరకాలుగా మొత్తం అందరూ కూడా ఈ విధంగా వేధిస్తున్నారంటూ కూడా పలు ఆరోపణలు అయితే వీళ్ళైతే చేస్తున్నారు. అలాగే ఏదైతే నారాయణరావు ఏదైతే అతను చేసినటువంటి తప్పుకి నిజంగా అతను శిక్షించండి కానీ మా రాత్రి గారి సమయంలో ఎందుకు చెప్పలేదనేది కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ ఘటనపై అంటే నిన్న 24 గంటల ముందు వరకు కూడా ఈ కేసు అయితే మరొక విధంగా ఉంది. అలాగే నారాయణరావుని అదుపులో తీసుకునే కాకుండా తనపై మొత్తం సంబంధించినటువంటి సరైన శిక్ష పడాలంటూ కూడా సోషల్ మీడియా వేదికగా కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ మైనర్ బాలికపై చేసినటువంటి ఈ వ్యవహారానికి అయితే ప్రతి ఒక్కరు కూడా దాంతో అయితే కఠిన శిక్ష పడాలంటూ కూడా కోరుకున్నారు. నేను సాయంత్రం అదేవిధంగా పోలీసులు అయితే అదుపులో తీసుకున్న అతనైతే కేసు నమోదు చేసి పలు సెక్షన్ల కింద పోక్సో యాక్ట్ కావచ్చు మొత్తం పలు సెక్షన్ల కేసు నమోదు చేసి అదే దర్యాప్తు చేస్తూ అతన్ని కూడా అదుపులో తీసుకుని తుని రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి ఈ తుని జడ్జి ముందు ఆధారపరిచేందుకు వస్తున్న క్రమంలో బహిర్భూమికని ఇదే ప్రాంతంలో దిగి తనైతే ఈ విధంగా చెరువులో పడి బలవత్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉందని కూడా పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. కానీ మరి ఈ ఘటనపై కుటుంబ సభ్యులు అయితే ఈ విధమైన మరి అనుమానాలు అయితే రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ఈ ఘటన అయితే ప్రస్తుతం తునిలో అయితే సంచలనంగా మారింది. కాకినాడ జిల్లాలోనే ఒక మైనర్ బాలికపై చేసినటువంటి వ్యవహారం అలాగే ఈ మరొక మలుపు తిరిగి ఈ యొక్క ఏదైతే నిందితుడిగా చెప్తున్నటువంటి నారాయణరావు ఈ బలవత్మరణానికి పాల్పడడం కూడా మరింత సంచలనంగా మారినటువంటి పరిస్థితి. మరి కేసులు పోలీసులు పక్కన దీనిపై కూడా కేసు నమోదు చేసి మరి ఏ విధంగా దర్యాప్తు చేస్తారు దీనిపై తదుపరి విచారణ ఏ విధంగా కొనసాగుతారని కూడా తెలియాల్సిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV తుని నుంచి. రైట్, అది నిందితుడి కుటుంబం ఆరోపించడం జరుగుతోంది. 10 నుంచి 10:30 మధ్య జరిగితే లేకపోతే 10 నుంచి 11 మధ్య జరిగితే 10 గంటల 30 నిమిషాలు లేకపోతే 10 గంటల 37 నిమిషాల ప్రాంతంలో ఇంటికి వచ్చి మా చేత సంతకం పెట్టించుకోవడానికి అర్థం ఏంటి? ఈ క్రమంలోనే అనేకమైన అనుమానాలను తెర మీద తీసుకొస్తోంది నిందితుడి కుటుంబం. మరి పోలీసుల వెర్షన్ ఏంటి? ఈ అంశానికి సంబంధించి RTV ఇటు పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడింది. DSP శ్రీహరిరాజుతో RTV ఎక్స్క్లూజివ్గా మాట్లాడింది. ఈ క్రమంలో DSP శ్రీహరిరాజు ఏమంటున్నారు, ఆయన రియాక్షన్ ఏంటి ఇప్పుడు చూద్దాం. సంచలనంగా మారినటువంటి ఘటన అలాగే మైనర్ బాలికపై అలాగే 65 సంవత్సరాలకు సంబంధించినటువంటి వృద్ధుడు ఆ ఘాతకాన్ని కొడిగట్టిన ఘటన అయితే సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ కేసు అయితే మరో మలుపు తిరిగినటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే ఈ విధంగా పాల్పడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనైతే ఈ చెరువులో పడి బలవత్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం పెద్దాపురం DSP శ్రీహరిరాజు గారు ఉన్నారు. ఘటన ఏ విధంగా జరిగింది, ఈ కేసుపై ఏ విధంగా ముందు కేసు నమోదు చేసి ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు, అసలు ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఘటన ఎలా జరిగింది? నిన్న 24 గంటల ముందు ఇంకా అతను అయితే అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. మొత్తం కేసు అయితే పక్కన జరుగుతుంది. ఈ క్రమంలో ఏ విధంగా జరిగింది సార్? నిన్న సాయంకాలం మీ అందరికీ తెలిసిందే తుల్లో పత్రికా సమావేశం పెట్టి ఈ అరెస్ట్ వివరాలు ప్రకటించడం జరిగింది. ఈ అరెస్ట్ వివరాలు ప్రకటించిన తర్వాత రికార్డ్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత వెంటనే కోర్టు ముందు ఉంచాలన్న ఉద్దేశంతో రాత్రి 10:30 ప్రాంతంలో కోర్టుకు పంపించడం జరిగింది. ఎస్కార్ట్ ఇచ్చి మార్గ మధ్యలో అతను నేచురల్ కాల్స్ కోసం రిక్వెస్ట్ చేయడం, మన వాళ్ళు అతని కోరిక మన్నించి అతనికి అవకాశం ఇవ్వడం జరిగింది. అక్కడ పక్కన ఏదైతే చెరువు ఉందో అక్కడ వర్షం కూడా వాతావరణం కూడా అనుకూలించలేదు, లైటింగ్ లేదు. వీళ్ళు చూస్తే ఆ వ్యక్తి కనిపించకపోవడం, తర్వాత వాళ్ళని అడిగితే ఏమన్నారంటే ఒక చిన్న శబ్దం అయితే వచ్చిందని చెప్పారు. తర్వాత ఆ విషయం తెలిసిన తర్వాత నేను మన తుని టౌన్ సీఏ గారు, రూరల్ సీఏ గారు అందరూ కూడా స్పాట్కి వచ్చి మేము కూడా ఇటుపక్క ఇల్లు వచ్చి ఏంటని చెప్పి కొంతవరకు ప్రయత్నాలు చేసాం. తర్వాత ఫైర్ సర్వీస్ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, వారు కూడా వచ్చారు. తర్వాత గజేతల గురించి ట్రై చేసాం, కానీ ఆ టైంలో మాకు అందుబాటులోకి రాలేదు. ఈరోజు మార్నింగ్ గజేతగారు వస్తే కేసు అవుట్ చేయడం జరిగింది. రాత్రి ఎన్ని గంటలు జరిగింది సార్? కరెక్ట్గా ఘటన ఎన్ని గంటలు జరిగింది సార్? అంటే పోలీస్ స్టేషన్ నుంచి 10:30 ఆ ప్రాంతంలో బయలుదేరాను. ఆ విషయం కోర్టు కూడా తెలియపరిచాం సూపరింటెండెంట్ గారికి. ఇలాగ ఎస్కార్ట్ తీసుకొస్తున్నామండి, ఇలాగ ఏమైనా అవకాశం ఉంటే ఈరోజు రిమాండ్ ఇచ్చేస్తే అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం. కోర్టు కానిస్టేబుల్ కూడా బాబు కోర్టు దగ్గర వెళ్ళి ఉండు, నువ్వు నా వాళ్ళు వస్తున్నారని చెప్పి ఆయన కూడా పని. అంటే ఇప్పుడు సరిగ్గా అంటే న్యాయమూర్తి ముందు దీన్ని ఆధారపరిచే క్రమంలో జరిగిన పరిణామం సార్? అంతేనండి, మార్గ మధ్యలో అంటే తుని రూరల్ పోస్ట్ నుంచి కోర్టుకి వెళ్ళే త్రోవలో ఈ రకంగా దురదృష్టకరంగా ఈ రకంగా
అంటే ఈ ఘటనలో నిన్నంతా ఏం జరిగింది అసలు సోషల్ మీడియా మీదుగా వీడియో వైరల్ అయిన నేపథ్యంలో మీరు దానిపై పూర్తి వివరాలు ఎలా వచ్చాయి? ఏ వివరాలు? నిన్న జరిగిన అంశం ఆ కుటుంబ సభ్యులు ఆ బాలిక కుటుంబ సభ్యులు ఎటువంటి ఫిర్యాదు చేయడం జరిగింది? బాలికకి తండ్రి లేరండి, తల్లి మాత్రం ఉన్నారు. ఆ తల్లి స్టేట్మెంట్ తీసుకున్నాం. అలాగే స్కూల్లోని టీచర్స్, తర్వాత ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారు వాళ్ళందరూ తీసుకున్నాం. అక్కడ అలాగే ఎక్కడైతే అత్యాచారం జరిగిందంటున్నారో ఆ తోట దగ్గర కూడా ఆ తోట కౌలుదారు ఎవరైతే ఉన్నారో ఆయన స్టేట్మెంట్ తీసుకున్నాం. ఆయన ఇష్యూ జరిగినప్పుడు ఆ కౌలుదారు అడిగింది కానీ ఇంకో ఇద్దరు అక్కడ స్థానికులు కూడా వచ్చినట్టు తెలిసిన వాళ్ళని కూడా మేము విచారించడం జరిగింది. హాస్టల్ వారిని కూడా విచారణ లెటర్ కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుని వెళ్ళారంటూ ఇటువంటి ఎంక్వైరీలు ఏమైనా ఫీల్ అయ్యండి? పర్మిషన్ తీసుకోవడం కరెక్ట్ అండి. ఒకటి ఏంటంటే తాతగారు అనడం వల్ల ఒకటి, తర్వాత రెండు ఏంటంటే పర్మిషన్ లెటర్ ఉండడం, తర్వాత ఈ అమ్మాయి కూడా తాతగారు